జ్వాలాకోటి గారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు, అంతే కదండి? అవునండి. ఎస్. సో ఇందులో మీరు చాలా నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా? ఓకే, అయితే కథలో ట్విస్ట్ ఉందన్నమాట. చెప్పట్లేదు మీరు బయటకు, అంతే కదా? ఓకే. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులకి, పెద్దలు కెఎస్ రామారావు గారికి, మా హీరో నవీన్ గారికి అండ్ కమల్, అందరికీ నా ధన్యవాదాలు. నేను రాజీవ్ గారిని బావా గారు అని పిలుస్తాను. ఆ రకంగా చూస్తే సుమా గారు నాకు అక్కగారు అవుతారు. ఇది జోక్ కాదు కాబట్టి ఎవరు నవ్వలే. అంటే సీరియస్ తీసుకున్నారా మీరందరూ? ఏమండి సార్ మ్యామ్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదు తెలుసా? నేను కాలేజీకే పోలేదు అసలు. మీరు పోనంత మాత్రాన వయసు పెరగకుండా ఉంటుందా ఏంటి? థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నేను ఇక్కడే ఉంటా. డైలాగ్ అంట, ఒక డైలాగ్ చెప్పండి మీరు. సినిమాలో నుంచి కథ రివీల్ చేసే డైలాగ్ ఏమొద్దు. సినిమాలో కమల్ దడదడలాడుతున్నాడు. వద్దు, చెప్పను, సారీ. ముందుగా నేను చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఈ క్యారెక్టర్ నన్ను చెప్పినటువంటి సతీష్, తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. సతీష్, సారీ, ఈ క్యారెక్టర్ బాగుంటాడు, ఈ క్యారెక్టర్ నాకు బాగుంటుందని చెప్పేసి నవీన్ గారికి చెప్పటం అండ్ దాన్ని మా కమల్ గారు యాక్సెప్ట్ చేయటం, ఇద్దరు కలిసి నన్ను ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోల్ అంటే ఆల్రెడీ పోలీస్ వేషం చేశాను, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు నాకు కూడా కొత్తగా ఉంది. తమ్ముడు కూడా నాతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాకి పనిచేసినటువంటి మా డిఓపి గారు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా చాలా డెడికేషన్ చేశారు. సార్ అయితే వెరీ పర్టికులర్. మాకంతా అంటే ఏది కరెక్ట్గా లేకపోయినా ఇలా కాదు, మళ్ళీ చూద్దాం అని మాకు బాగా సూచనలు ఇచ్చి చేయించినట్టు మా నవీన్ గారు, కమల్ గారికి, వీళ్ళందరికీ మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వేరే ఏదైనా డైలాగ్ అంటే చెప్తారా మీరు?